గతంలోనే 40 నుంచి 50 లక్షల రూపాయలు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్లు విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు. ఒకవైపు గోదావరి నుండి కృష్ణ నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని గాని, చెరువులు వాగులు వంకలు నింపుకునే అవకాశం ఉన్నా గానీ ఆ పని చేయడం లేదు. మనం ఇవాళ చూస్తున్నాం, కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది. మనకు నాగార్జున సాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100కు 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి, వాగుల బంకలన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికి కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలువలు నిలవడం లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. ఏం జరుగుతుంది, అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో, పర్టికులర్ గా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులే కనబడుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉంది. మరి వచ్చే నీళ్లను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. ఆ సోయి తెచ్చుకోవాలి. మంత్రుల అవగాహన పెంచుకోవాలి. ఏ రకంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలనే సోయి ఉండాలి. మంత్రులకు భూగర్భ జలాలను ఎట్లా పెంచుకోవాలనే సోయి ఉండాలి. నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బీసీ అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరికల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి. పూర్తి స్థాయిలో నీళ్లకు తీసుకురావాలి. ఖమ్మం కూడా పాలేరు ఖాళీగానే ఉంది. పాలేరును కూడా నింపాల్సిన అవసరం ఉంది. పాలేరు కింద ఉన్న చెరువులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. మరి పూర్తి స్థాయిలో నీటిని తీసుకొచ్చుకుంటేనే వరద జలాలు ఆగిపోక ముందే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణానదిలోకి వదిలి కిందికి వదిలి సముద్రం పాలు చేస్తా ఉన్నారు. వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మహబూబ్నగర్, నల్గొండ జిల్లా మంత్రులు కూడా సోయి తెచ్చుకొని పనిచేయాలి. వెంటనే సమీక్షలు చేసుకోవాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ఆ ప్రాంతం నుంచి కూడా కాళేశ్వరం ఎట్టి పరిస్థితుల్లో పంపులు ప్రారంభం చేయాలి. సూర్యాపేటకు సంబంధించి, సూర్యాపేట జిల్లాకు సంబంధించి వెంటనే మీరు నీళ్లు తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ గోదావరిలో ఇప్పటికి కూడా లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. కేవలం ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మాత్రమే ఇస్తాము అనంటే సాధ్యం కాదు. ఎప్పటికైనా సరే తప్పకుండా కాళేశ్వరం నీళ్లే రావాలి తప్ప, ఎందుకంటే మీరు ఊదరగొట్టిండ్రు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాణహిత రావడం మొదలైందో వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, అక్కడి నుంచి లోయర్ మానేరు, అక్కడి నుంచి వెళ్లి సూర్యాపేట వరకు నీళ్లు తీసుకొస్తే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు అటు దూర్నకల్లు ఆ వైపు కూడా నీళ్లు ఇచ్చి చేస్తే ఇదంతా వృధా చేసాడు కేసీఆర్ గారు. ఎస్ఆర్ఎస్పీతోనే వస్తుండే, ఇది అక్కర్లేదని మాట్లాడారు. మరి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళ రెడీగా ఉంది, నేను ఎందుకు నీళ్లు రావడం లేదు? సూర్యాపేట తాలూకా ఎందుకు నీళ్లు చూస్తలేదు? సూర్యాపేట జిల్లా ఎందుకు నీళ్లు చూస్తలేదు? వరంగల్ జిల్లా ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా కరువులో కనబడుతుంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దేవాదుల నుంచి వెళ్లి తీసుకున్న నీళ్లు తీసుకున్నా కాళేశ్వరమే అదనంగా ఇచ్చేది నీళ్లు మొత్తం కూడా. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2ను బతికిచ్చేది కాళేశ్వరమే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మీరు
సుందిల్లా అన్నారంలో మీద బదనాం చేస్తున్నారు. కేవలం ఎన్డీఎస్ఏ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ మీకు చెప్పడం కొరకు లేదు. ఎన్డీఎస్ఏ మీరు అడిగితే చెప్తుంది. ఎన్డీఎస్ఏకి ఇంతవరకు వీళ్ళు రిపోర్టే పంపలేదు. మీరు చెప్పిన పద్ధతుల్లో ఆనాడు మేము గ్రౌటింగ్ పూర్తి చేసినాం, అంతా కూడా అయిపోయినాయి, పరీక్షలు అయిపోయినాయి, మీరు మాకు అనుమతి ఇవ్వండి వచ్చి పరిశీలించి అని చెప్పి వీళ్ళు ఉత్తరం పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇంతవరకు వీళ్ళు ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా ఇంకోటి కూడా ప్రజలకు తెలియాలి రైతాంగానికి. వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయం అవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారో ఇవి తెగిపోయినాయి కావు. ఉన్న నీళ్లను వీళ్ళే ఖాళీ చేసింది. గత యాసంగిలో నీళ్లు అక్కడ కనబడుతున్నాయి, ఇవ్వకపోతే రైతులలో బదనాం అవుతామని చెప్పి కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్లను తీసి ఖాళీ చేశాను. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్లు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరం బదనం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాల్ని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి. సుందిల్లా అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి మొదలు దానిపైన దృష్టి పెట్టాలి, వెంటనే దానికి తగిన చర్య తీసుకోవాలి, అధికారులందరినీ పిలిపించి సముద్రంలో పోతున్న నీళ్లను పొలాలకు మలపాలే, రైతాంగానికి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రుడు కమలాకర్ గారు. పత్రికా సోదరులకు నమస్కారం. జూలై 26 నాడు అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డెలిగేషన్ కూడా కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ల ముందు కూడా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలవుతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడ్మానేర్ గాని, ఎల్లంపల్లి మిడ్మానేర్ గాని, ఎల్ఎండి గాని, దాని ద్వారా మల్లన్న సాగర్ గాని, రంగనగర్ గాని, దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. అప్ టు కాళేశ్వరం, అప్ టు నల్గొండ, సూర్యాపేట అందరు పోవాలంటే. మేము డిమాండ్ చేసింది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్లు ఇవ్వనగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడ్మానేరు, ఎల్ఎండి అని నింపుతా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసింది. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చినామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రమే ఇచ్చేశారు, ఆఫ్ చేసేశారు. ఇప్పుడు మిడ్మానేర్ నుంచి ఎల్ఎండి కానీ, ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు రాలే. ఎల్ఎండి మేము 26 తారీఖు విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీళ్ళు కూడా 26 వరకు ఎల్ఎండిలో నీళ్లు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. ఎప్పుడు నింపుతారు? ఈ రోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపీ పంపింగ్ ఆన్ చేస్తాం, ఇన్ఫ్లో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మేము మీకు ఉన్నది ఏకైక ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు ఉన్న ఇబ్బంది ఏంటంటున్నాం, నువ్వు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. నీళ్లు నింపి అన్నారం నుంచి, సుందీల నుంచి, మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, ఫ్లడ్ టెస్ట్ ఇస్తామంటారు. ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది? గడ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మన కళ్ల ముందరి నుంచే వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది, కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి. దాంతో పాటు గాయత్రి పంపు నుంచి బిడ్మాన వరకు వరద కాలువ మీద వేలాది ఎకరాల మంది కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మాకు తెలిసిపోతే 50 టీఎంసీ నీళ్లు చేరింది. ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్ఎండికి నీళ్లు ఇమీడియట్ గా మాకు 25 టీఎంసీ నీళ్లు చేయండి ఇప్పుడు ఇమీడియట్ గా. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్లు లేవు, కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మా రైతాంగాన్ని? ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి? అందుకే మేము డిమాండ్ ఇస్తున్నాం, మీరు కాలయాపన చేస్తున్నారు, మీరు కాలయాపన చేస్తున్నారు. మీరు కన్నెపల్లి నుంచి ఈ రోజు లిఫ్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ అంటున్నారు, మీరు బహిర్గతం చేయాలి. ఎన్డీఎస్ఏని అడిగిర్రా? మీరు నీళ్లు నింపచ్చాలని అడిగిర్రా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి. కేవలం కాలయాపన చేస్తుండ్రా? ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పిందా? నింపదని చెప్పిందా?
మీరు అనుమతి అడిగినరా? కేవలం ఎన్డీఎస్ సాకు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తితే కాళేశ్వరం నీళ్ళెత్తే చెప్పేసి రైతాంగ నోట్ల మనుగొడుతున్నారు. అటు అన్నారం ఎండబెడుతున్నారు, సింగిల ఎండబెడతారు, ఎల్ఎండి ఎండబెడతారు, మిడ్మాన్ ఎండబెడతారు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు కనుక ప్రయత్నం చేశారు. మామూలు డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ అయిపోయిందని కాదు, ప్రజాక్షేత్రం పోరాడిస్తాం. ఇప్పటికైనా బేసిదా పోకుండా ఇప్పటికీ ఆ కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, కాళేశ్వరం జనాలు మిడ్మాన్ ఎల్ఎండి నింపాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అందరికి నమస్కారం. ఈరోజు చూసినట్టయితే మరి గత సంవత్సరం మరి మా పార్టీ ఉన్నప్పుడు మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆగస్టు మాసంలో మరి ప్రతి బొట్టు కూడా మరి గోదావరి గాని కృష్ణా గాని వచ్చే నీటిని మరి అన్ని ప్రాజెక్టులకు నింపి ఆగస్టు మాసంలోనే దాదాపు 3,73,000 పైచిలకు మరి వరి ధాన్యమే కావచ్చు, పునాసలే కావచ్చు, వీటన్నిటినీ కూడా మరి నీరందించే విధంగా మరి చూసినట్టయితే మా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఏదైతే అన్నారం మేడిగడ్డ ద్వారా వచ్చే నీటిని మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరి సాగరు, మరి అదేవిధంగా రంగనాయక్ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా వచ్చే నీటిని అటు హల్దీవాగులకు మరి అదే మెదక్ నియోజకవర్గం గాని, నర్సాపూర్ నియోజకవర్గం గాని, సంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన హల్దీవాగు, మరి అదేవిధంగా మరి కూడవెల్లి వాగు, మరి కూడవెల్లి వాగు చూసినట్టయితే మల్లన్న సాగర్ ద్వారా ఈ కాళేశ్వరం నీటిని మల్లన్న సాగర్లో నింపి దాని ద్వారా గత 4-5 సంవత్సరాల నుంచి మరి కూడవెల్లి వాగులో గజ్వెల్లి నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు, దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు, మొత్తానికి 3,75,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను మరి నింపి ఆగస్టు మాసంలో మరి దాదాపు 3,75,000 ఎకరాలలో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఈ సంవత్సరం చూసినట్టయితే ఆగస్టు 25 వరకు మరి ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి వాళ్ళ ప్రణాళిక చూసినట్టయితే 1,25,000 ఎకరాలకు మరి నాట్లేసే పరిస్థితి కూడా లేదని చెప్పి ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులను కూడా మేము కూడా నిలదీసినాం. మరి ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే గోదావరి వరదలు పోతున్నాయో ఎందుకు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో నింపుతలేరు, ఎందుకు తీసుకొచ్చి కొండపోచమ్మ నింపుతలేరు, రంగనాయక్ సింగ్ నింపుతలేరు, అటు హల్దీవాగు గాని ఇటు కూడవెల్లి వాగు గాని మరి కాల్వల ద్వారా నీరు అందిస్తలేరు. మరి అన్ని బోర్లు కూడా ఎండిపోయినాయి, కరెంటు సరిగా రావడం లేదు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనునిత్యము ఏ వాగులా ఎన్ని క్యూసిక్లు పోతున్నాయి, ఏ రివర్లు ఎంత పోతున్నది, ఏ ప్రాజెక్టులు ఎంత కావాలని చెప్పి అధికారులతోటి మరి వారు అనునిత్యం కూడా రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీరు అందిస్తుంటివి. ఈ సంవత్సరం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. మరి మా మీద కోపం ఉంటే ఉండొచ్చు, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మరి మా బీఆర్ఎస్ మీద కోపము ఈరోజు రైతులకు ఒక ఉరితాళ్లాగా అయింది ఈ ప్రభుత్వం. ప్రజలు పూర్తిగా మరి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ ఇవన్నీ జరిగితే రైతుల పొలాలకు నాట్లు పడక ఎండిపోతుంటే మరి మంత్రులు ముఖ్యమంత్రులు ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొని మరి ప్రాజెక్టులకెళ్లి కాళేశ్వరంలోకెళ్లి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిళ్లకెళ్లి గోదావరిలో కలుపుతున్నారో మరి అదేవిధంగా సాగర్ ద్వారా కృష్ణానది గాని వీటిని అన్నిటి కూడా మళ్లించి మరి ఇప్పటికి మించిపోయింది కూడా లేదు. ప్రాజెక్టులు కట్టినట్టయితే కనీసం వర్షాకాలంలో లేటుగా అయినా నాట్లేసుకో అవకాశాలు ఉంటాయి. బోర్లు అయితే పూర్తిగా ఎండిపోయినాయి, సరైన కరెంటు లేక ఇబ్బంది పాలవుతుందని చెప్పి మరి ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అన్ని గ్రామాలలో కూడా ధర్నాలు చేసి మరి ఎండగడతాం. ఖచ్చితంగా మా ప్రాజెక్టులో నీళ్లు కావాలనే మాకు ఏకైక లక్ష్యం. మరి రైతులే మాకు ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా ప్రాజెక్టులలో నింపి మరి మంజిరా గాని మా మంజిరా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా అటు మంజిరా, ఇటు హల్దీవాగు, అటు సింగూరు, అటు నిజాం సాగరు, మరి మన కూడవెల్లి వాగు, ఇన్ని వాగులలో కూడా నీరుంటే మరి 1,000 లక్షల ఎకరాలకు ఈ రోజు నాట్లు వేసుకుంటుంటే గత ఇదే మాసంలో మరి లక్షల ఎకరాలకు నాట్లు వేసింది. ఈసారి 1,000 ఎకరాలకు కూడా మరి నాట్లు పడలేదు, బోర్లు కూడా ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పోయి మరి అట్లీస్ట్ ఈ వాటర్ ఈ నదులలో ఇడిచినట్టయితే మరి రీఛార్జ్ అవుతుండే, కనీసం బోర్లన్నా
మరి వస్తుండే కాబట్టి దయచేసి మరి మీరు రైతులను మరి ఇంత ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ సంబంధించిన మంత్రి గారిని అందరినీ కూడా మరి మేము హెచ్చరిస్తున్నాము. మీరు త్వరితగతిలో ఇవన్నీ ప్రాజెక్టులు నింపాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్, ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. జగన్రెడ్డి గారు ఈ రోజు న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా, దేని గురించి అంటే ప్రత్యేకంగా ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? ప్రధానంగా ఉదయం మేము సీనియర్ న్యాయవాది మా తరఫున వాదిస్తున్న న్యాయవాది గారు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే మా పార్టీ పైన గెలిచి మా పార్టీ గుర్తు పైన బిఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల పైన ఉన్న డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన విషయాలను కూడా వారితో చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం బహుశా కేజ్రీవాల్ గారికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఉన్నట్టుంది. ఈవినింగ్ కూడా తప్పకుండా ఇంకా ఇతర న్యాయ కోవిధులను కూడా కలుస్తాం. మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ గురించి కూడా ఇక్కడ న్యాయ కోవిధులు కూడా కలిసేది ఉంది. మేము ఆ పని మీదనే ఉన్నాం. మీరు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు మొన్న విచారణ సందర్భంగా 2 వారాలకు వాయిదా ఎలా ఉంటుందంటే పడింది. దాంట్లో కూడా ఇంకొక అప్లికేషన్ రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేసి ఉండే, నేను అది కూడా దాఖలు చేసినాను. వచ్చిన ఇవాళ ఆ పని కూడా ఉండే తప్పకుండా మనకు అల్టిమేట్ గా ఉంది కోర్టులే కాబట్టి ప్రజల రక్షణ కొరకు చట్టానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ చేయాల్సినవి చేయకుండా, స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన ఈ విరోధి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్లే తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకొక రాష్ట్రంలో ఇంకో తిరిగి ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడతా ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని కొరకు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము అక్కడ ప్రతి రాష్ట్రంలో హైకోర్టు నుంచి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ హైకోర్టులు కూడా వేరే వచ్చి మాట్లాడినారు కాబట్టి వారితో దానికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మాట్లాడడం కొరకు ఢిల్లీకి రావడం జరిగింది. అందరినీ కూడా న్యాయ కోవిధిని సంప్రదిస్తాం. అడిగినాము, వారు సమయం ఇస్తే కలిసిపోదామని వెయిట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.